ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు అమలు చేయాలని భావిస్తున్న కేంద్రం పీఎల్ఐ అమలుపై ప్రావిడెంట్ ఫండ్ విభాగం ద్వారా సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. వివిధ రంగాల ప్రముఖుల సూచనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వ్యాపారులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారితో విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ జోన్ పీఎఫ్ అడిషనల్ కమిషనర్ వీరభద్రస్వామి, రీజనల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొని అందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. The scheme A provides for the direct benefit transfer to the first-time employees about around 15,000 wages in 3 installments, where the employment strength increases more than 50 and or 25% of the employment strength more than the previous year. Both for employee as well as the employer will get 20 up to 25,000. In the scheme C, where the employment strength is up to 50, they are supposed to have increase of minimum 2 employees, and where the more than 50 employees are enrolled, the minimum membership should be 5. They will be eligible for the employer PF contribution up to 3,000 rupees, and where the employment strength is more than 1,000, the subsidy will again extend for another 2 years. ఈ స్కీమ్ ప్రొవిజన్స్తో ఎలా మనము యాక్చువల్ ఇంటెండెడ్ బెనిఫిషియరీస్ని రీచ్ అవ్వగలుగుతాము, బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ఎలా చేర్చగలుగుతాము, ఆ ఎఫెక్టివ్నెస్ ఇంప్రూవ్ చేయడానికి, అలానే మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి స్కీమ్స్ గురించి బిఫోర్ లాంచ్ ఆఫ్ ది ఇయర్ ఎండ్ కల్లా స్కీమ్స్ లాంచ్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కంటిన్యూస్గా కన్సల్టేషన్స్ అనేది చేస్తుంది. సో యాజ్ టు ఇంప్రూవ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద స్కీమ్స్ యాజ్ వెల్ యాజ్ రీచ్ అవుట్ టు ఆల్ కన్సర్న్డ్ ఎంప్లాయర్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఎవరెవరు స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అందరినీ రీచ్ అవుట్ అయ్యి ఈ స్కీమ్స్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఏమేమి ఇన్పుట్స్ యూస్ఫుల్ ఉంటాయా అనేది ఇన్పుట్ సేకరించడానికి వీఆర్ కండక్టింగ్ కన్సల్టేషన్ మీటింగ్.